Hi students, welcome to Cornea Physics classes. So AP Junior Inter IP Physics lo nana paper presentation ela cheyali sir for getting 85/85. So physics lo IP physics lo first year వాళ్ళకి 85/85 తావాలంటే సో మనం పేపర్ ని ఎలా ప్రెజెంట్ చేస్తే సో ఎగ్జామినర్ ఈజీగా మార్క్స్ వేస్తారు సార్. సో దానికోసం మనం ఈరోజు ఒక వీడియో చేసుకుంటున్నాం నాన్న. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ పేపర్ ప్రెజెంటేషన్ కీప్ ఇన్ మైండ్ IP టోటల్ ఫిజిక్స్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ మార్క్ వైజ్ చాప్టర్ వైజ్ అన్నీ కూడా మన ఛానల్ అవైలబిలిటీ ఉన్నాయన్న. సో మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సో మార్క్స్ వైజ్ చాప్టర్ వైజ్ మొత్తం సెగ్రిగేట్ చేసి ఉంటాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్తో పాటు నేను క్వశ్చన్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఊరికి డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పిండను నాన్న, కాన్సెప్ట్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. సో అప్పుడే నీకు 1 మార్క్ 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది. సో నీకు రిమెంబరెన్స్ పెరుగుతుంది నాన్న. కాబట్టి ప్లేలిస్ట్లో ఉండే చాప్టర్ వైజ్ మార్క్స్ వైజ్ బాగా చూడండి. 85/85 మీద ఒక వీడియో చేసి ఉంటాను, PDF కూడా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి దాని మీద కూడా ఒక PDF రిలీజ్ చేసి ఉంటాను. ఆ PDFs ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఉంటాయి. అవి కూడా నాకు తెలియడం లేదు సార్ అంటే మన ఛానల్లో సో పోస్ట్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. ఆ పోస్ట్లోకి వెళ్తే కనుక అక్కడ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పోస్ట్ పెట్టింటాను. దానిలో మోడల్ పేపర్స్తో 85/85 PDF ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF లింక్స్ అన్నీ పెట్టింటాను. నువ్వు డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ మీరు మన ఛానల్లో పోస్ట్ చేసింటాను. యూ కెన్ వాచ్ దెమ్ నాన్న. అట్ ద సేమ్ టైం 1 షాట్ వీడియోస్ కూడా మనం చేసింటాం. 8 మార్క్స్ 4 మార్క్స్ నెక్స్ట్ 2 మార్క్స్ కూడా వస్తానన్న. ప్రాబ్లమ్స్ కానివ్వండి, గన్ షాట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ట్యాగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ మన ఛానల్లో అవైలబిలిటీ ఉన్నాయి. వాచ్ దెమ్, లర్న్ దెమ్, ప్రాక్టీస్ దెమ్ నాన్న. రైట్. సో ఇప్పుడు మనకు IP 85/85 ఫిజిక్స్లో రావాలంటే పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి? మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నాన్న. మనకు ఎప్పుడు కూడా 4 సెక్షన్స్ ఉంటాయి నాన్న. ABCD ఇలా 4 సెక్షన్స్ ఉంటాయి. సో ఏ సెక్షన్ క్యారీస్ 1 మార్క్, B సెక్షన్ క్యారీస్ 2 మార్క్స్, C సెక్షన్ క్యారీస్ 4 మార్క్స్, D సెక్షన్ క్యారీస్ 8 మార్క్స్ నాన్న. బట్ ఇందులో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మీరు ఫిజిక్స్ రాసేటప్పుడు 85/85 పేపర్ ప్రజెంటేషన్లో ఫస్ట్ మీరు ఒక సెక్షన్ తీసుకుంటే ఆ సెక్షన్ కంప్లీట్ చేసి వేరే సెక్షన్కి వెళ్ళండి నాన్న. అంటే సార్ ఫస్ట్ నువ్వు D సెక్షన్ తీసుకున్నావు, ఆ D సెక్షన్ 8 మార్క్స్ సెక్షన్ ఫస్ట్ తీసుకున్నావు. వాడు ఎన్ని అడిగాడు? 2 అడిగాడు సార్. సో 2 రాయండి. రైట్. తర్వాత నెక్స్ట్ సెక్షన్ C బో 4 మార్క్స్, నెక్స్ట్ సెక్షన్ B బో 2 మార్క్స్, నెక్స్ట్ సెక్షన్ A బో 1 మార్క్. అలా సెక్షన్ బై సెక్షన్ మెయింటైన్ చేయను అన్న. సార్ అట్లా కాదు సార్, నేను ఫస్ట్ సెక్షన్ ఏ రాస్తా సార్. రాయ్, డోంట్ వరీ. బట్ ఆ సెక్షన్ ఏలో ఉండే ఆన్సర్స్ అన్నీ ఒకే చోటు ఉండాలి నాన్న. అంటే నువ్వు సెక్షన్ ఏలో ఒక క్వశ్చన్ రాసి మళ్ళీ సెక్షన్ సిలో ఇంకో క్వశ్చన్ రాసావనుకో కన్ఫ్యూజన్ అయిపోతుంది. సెక్షన్ డిలో ఇంకో క్వశ్చన్ రాసి మళ్ళీ సెక్షన్ బికి వచ్చి అలా చేయొద్దండి. మీకు కరెక్షన్ చేసే ఎగ్జామినర్ నీట్గా మీకు మార్క్స్ అవార్డ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ కరెక్షన్ చేసే పర్సన్ని కన్ఫ్యూజ్ చేయకూడదు నాన్న. మీరు క్లారిటీగా రాయాలి, నీట్గా రాయాలి. 32 పేజెస్ బుక్లెట్ ఉంటుందమ్మా. మీరు ఈజీగా అన్ని క్వశ్చన్స్ రాసినా ఇంకా 2 పేపర్స్ మిగులుతాయి. డోంట్ వరీ. రైట్. సో కాబట్టి ఫస్ట్ మీరు ఒక సెక్షన్ తీసుకుంటే ఆ సెక్షన్ అంతా కంప్లీట్ చేయండి. వాడు ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు అవి దానికి మాత్రం ఆన్సర్ చేసుకుంటూ పోండి సెక్షన్ వైజ్. తర్వాత లాస్ట్లో చాయిస్ రాయండి. చాయిస్ అని హెడ్డింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో నేను రిమైనింగ్ ఏవైతే నీకు క్వశ్చన్స్ వస్తాయో అవన్నీ కూడా రాసేసాయి. టోటల్ క్వశ్చన్ పేపర్ అంతా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో 85/85 రావాలంటే కీప్ ఇన్ మైండ్. కాబట్టి మీరు 85/85 తెచ్చుకోవాలి అంటే సో సెక్షన్ వైజ్ సెక్షన్ అంతా ఒకే చోటు ఉండాలి. క్లమ్జీగా రాయకూడదు. సో ఒక సెక్షన్ ఇంకో సెక్షన్ అట్లా జంబిల్ చేయొద్దండి నాన్న. సో మీరు ఒక సెక్షన్ రాశారు అంటే ఆ సెక్షన్లో ఎన్ని అడిగాడు అవి జాగ్రత్తగా రాయాలి. సో నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళండి. అలా సెక్షన్ని సపరేట్ చేసుకుంటూ వెళ్తే పేపర్ నీట్గా ప్రజెంట్ చేస్తారు నాన్న. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడన్నా. సో మన ఇన్స్టిట్యూట్లో రాసిండే అమ్మాయి 85/85 వచ్చాను నాన్న. ఆ అమ్మాయి ఎలా రాసిందో మీకు రిప్రజెంట్ చేస్తున్నాను. ఇలా రాయడానికి మీరు ట్రై చేస్తే కరెక్షన్ చేసేవాడికి ఈజీగా ఉంటుంది అని చెప్పడం నా పర్పస్ అంతే. సో చూడన్నా, ఫస్ట్ అమ్మాయి సెక్షన్ D స్టార్ట్ చేసిందమ్మా. 8 మార్క్స్ స్టార్ట్ చేసింది. సో అమ్మాయి ఫస్ట్ ఇక్కడ వర్క్ ఎనర్జీ థీరం మీద క్వశ్చన్ నాన్న. సో బట్ గుర్తుపెట్టుకో, మామూలుగా వర్క్ ఎనర్జీ పవర్ నుండి కానీ ఆసిలేషన్స్ నుండి కానీ ట్యాగ్ ప్రాబ్లం కంపల్సరీగా వస్తుంది నాన్న. థర్మోడైనమిక్స్ వెరీ లెస్. బట్ కానీ ఇక్కడ ఫస్ట్ వర్క్ గురించి రాసింది అమ్మాయి, కైనెటిక్ ఎనర్జీ గురించి రాసింది. తర్వాత వర్క్ ఎనర్జీ థీరం ఏం ప్రూవ్ చేయాలో ఆ బాక్స్ ఉన్నాన్న. సో తర్వాత నెక్స్ట్ ప్రూఫ్.
సో ప్రూఫ్ అంతా రాసేసింది అన్న అమ్మాయి విత్ డయాగ్రామ్. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే మీరు రాసేటప్పుడు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ యూ కెన్ యూజ్ ఇట్, బట్ స్కెచ్ కానీ మార్కర్స్ కానీ అలా గ్లిటరింగ్స్ కానీ యూజ్ చేయొద్దండి. ఎందుకంటే పబ్లిక్ పేపర్ థిన్గా ఉంటుందమ్మా, థిక్గా ఉండదు, చాలా పల్చగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక స్కెచ్ పెన్తో అండర్లైన్ చేశారనుకోండి వెనకాల అచ్చలాగే పడిపోతుంది నాన్న. కాబట్టి అలాంటివి చేయొద్దండి. బ్లూ, బ్లాక్, పెన్సిల్ ఈ 3 వాడండి చాలు నాన్న. ఓకే, నాకు పెన్సిల్ కాకుండా పెన్తో మీరు డయాగ్రామ్ వేసినా తప్పేమీ కాదు, డోంట్ వరీ. ఓకే సరే. సో ఇక్కడ మీకు ఇలా అమ్మాయి రాసుకుంటూ వెళ్ళిందన్న ప్రూఫ్. సో ఇక్కడ ప్రూఫ్ కూర్చున్న డెరివేషన్ జాగ్రత్తగా చూడు. ఫస్ట్ ఆ ప్రూఫ్లో మ్యాటర్ కానివ్వండి, డయాగ్రామ్స్ కానివ్వండి, నెక్స్ట్ సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళినాను. డెరివేషన్ జాగ్రత్తగా చూడు, స్టెప్ బై స్టెప్. ఎక్కడ కూడా నీకు క్లమ్జీగా ఉండదు నాన్న, ఏదో దబదబా 2 లైన్స్లో రాసేద్దామని ఉండదు. సో స్టెప్ బై స్టెప్ అమ్మాయి రాసుకుంటూ వెళ్తూ ఉంది నాన్న. సో తర్వాత దాని కింద ఉండే ట్యాగ్ ప్రాబ్లం. సో బీచ్ నాన్న ట్యాగ్ ప్రాబ్లం. సో అలా 8/8 నాన్న. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వెళ్ళింది అమ్మాయి. సో థర్మోడైనమిక్స్లో ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్ నాన్న. సో ఐసోథర్మల్ అంటే ఏంటి, సో దాని డెరివేషన్ మన ఛానల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఇన్ఫర్మేషనే అమ్మాయి రాసింది నాన్న. 85/85 ఈజీలీ యూ గెట్ నాన్న, అదే ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఐసోథర్మల్లో వర్క్ డన్ నాన్న, ఏ ప్రిన్సిపల్ యూస్ చేసాం దాన్ని కూడా సపరేట్గా హైలైట్ చేసి ఉంచున్నానా. ఇక్కడ పి అంటే RT/V ఎలా వచ్చిందని దాన్ని కూడా మామూలుగా సిన్స్ అని చెప్తాం కదా. సో అమ్మాయి ఇక్కడ బాక్స్ వేసి నీట్గా రిప్రజెంట్ చేసింది. అదే పి బదులు RT/V రాసింది, ఇంటిగ్రేషన్ చేసింది. సో దానికి సంబంధించింది ఆన్సర్ వర్క్ డన్ పెట్టేసింది నాన్న. సో అది లాగ్ ఈ బేస్ నాన్న, అదే లాగ్ బేస్ 10కి అయితే ఇలా రాసేసింది అమ్మాయి. నెక్స్ట్ వచ్చేసి అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి తర్వాత, సో దానికి సంబంధించిన డెరివేషన్ నాన్న. ఏం యూస్ చేస్తున్నాం అక్కడ, అడియాబాటిక్ రిలేషన్ ఏం యూస్ చేస్తున్నాం, క్లారిటీగా బాక్స్ వేసింది. సో ఇక్కడ లైన్స్ నుండి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళింది నాన్న. ఎక్కడ కూడా నీకు క్లమ్జీనెస్ ఉండదు, కన్ఫ్యూజన్ క్రియేట్ కాదు, కొట్టివేతలు ఉండవు. నీట్గా నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఇలా నీకు స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది. నీకు ప్రాక్టీస్ లేదనుకో నురికే ఐతో చూసుకుంటూ కళ్ళతో చూసుకుంటూ వెళ్ళారనుకోండి, అలా కాదు నాన్న. మీరు రాయాలి డెరివేషన్స్. ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తావో యూ గెట్ ఫుల్ మార్క్స్ నాన్న. అలా స్టెప్ బై స్టెప్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిందన్న అమ్మాయి. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. సో అక్కడ ఏం యూస్ చేస్తున్నాం అనేది కూడా బాక్స్ పెట్టుకుంటూ వెళ్ళింది. సో ఫైనల్ ఆన్సర్ బాక్స్లో పెట్టేసింది అన్న. తర్వాత నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ నాన్న, ప్రొజెక్షన్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సో SHM అంటే ఏంటి, డయాగ్రామ్ నాన్న ప్రొజెక్షన్కి. తర్వాత నెక్స్ట్ దాని యొక్క డెరివేషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళింది నాన్న, రైట్. సో దానికి సంబంధించిన ట్యాగ్ ప్రాబ్లం. సో ట్యాగ్ ప్రాబ్లం కూడా అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది నాన్న. సో రాసేసింది నీట్గా. సో అలా ఫ్రీక్వెన్సీ ఎంత, టైం పీరియడ్ ఎంత, సో ఇవన్నీ కూడా ట్యాగ్ ప్రాబ్లమ్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సిలోకి వెళ్ళింది. సెక్షన్ డి ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, 3 క్వశ్చన్స్ రాసేసింది అమ్మాయి. 2 క్వశ్చన్స్ మీరు రాసినా నో ప్రాబ్లం. సో లాస్ట్లో కాల్చిన రాయండి. నెక్స్ట్ సెక్షన్ సి. సెక్షన్ సి అంటే కంప్లీట్ 4 మార్క్స్. సో ఆ 4 మార్క్స్ రాసుకుంటూ వెళ్ళిపోయిందన్న. ప్రతి ఒక్కటి చూడన్న. సో స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళిందన్న. సో ఫార్ములా, సో బాక్స్ పెట్టేసింది అమ్మాయి. తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిండే ఫార్ములా, సబ్స్టిట్యూషన్ అండ్ గెట్ యువర్ ఆన్సర్ ఇన్ బాక్స్. తర్వాత నెక్స్ట్ మ్యాక్సిమం హైట్ H=R/4 నాన్న. సో మ్యాక్సిమం హైట్, రేంజ్, దానికి సంబంధించిన డెరివేషన్ H=R/4 ప్రూవ్ చేయడానికి సంబంధించిన స్టెప్స్ నాన్న. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ నాన్న. సో P=mv మొమెంటమ్ ఫార్ములా, డెఫినేషన్ బాక్స్ ఫార్ములా. సో నెక్స్ట్ ఇంపల్స్ డెఫినేషన్ బాక్స్ ఫార్ములా. అలా నీకు ప్రతి ఒక్క లైన్ టు లైన్ ఎక్కడ కూడా నీకు కన్ఫ్యూజన్ ఉండదు నాన్న. సో క్లీన్గా ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తారు నాన్న. ఎప్పుడైతే నీకు ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుందో అలా నువ్వు ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నాన్న. అందుకే రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. సో డయాగ్రామ్స్ కానివ్వండి, డెరివేషన్స్ చూడండి, ఎక్కడ కూడా కొట్టువేతలు ఉండొచ్చు నాన్న. ఈ పేపర్లో నీకు రాసేటప్పుడు ఇంకా డైరెక్ట్గా కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు స్టెప్ బై స్టెప్. ఎక్కడ కూడా నీకు డిస్టర్బెన్స్ ఉండదు, ఎగ్జామినర్కి ఇరిటేషన్ రాకూడదురా మన పేపర్ చూస్తే నాన్న. నువ్వు అంతగా రిప్రజెంట్ చేయాలి, నీట్గా లైన్స్ ఉంటాయి, ఓపిక్గా రాయండి, టైం సరిపోతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయి, నీకు ఆన్సర్ ఈజీగా వస్తుందన్న. ఈజీగా 85/85 తెచ్చుకోవచ్చు. సో రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ, క్యాపిటల్ జీ, డయాగ్రామ్ చూడండి, మ్యాటర్ చూడండి. సో ప్రతి ఒక్కటి నువ్వు నీట్గా రిప్రజెంట్ చేయనా. దీని గ్లిటరింగ్స్, తర్వాత షో పుటప్ అవసరం లేదు. కాన్సెప్ట్ నువ్వు రాసినది కరెక్ట్ అయితే ఖచ్చితంగా మార్క్స్ వేస్తారు నాన్న. నువ్వు ఏదో గ్లిటరింగ్ వేయడం వల్లనో, నువ్వు లేకపోతే ఏదో రౌండప్ వేయడం వల్లనో, స్కెచ్ పెన్స్ అండర్లైన్ చేయడం వల్ల మార్క్స్ రావమ్మా, గుర్తుపెట్టుకో. సో ఇలా మీకు 32 పేజెస్ని ఈజీగా నువ్వు అప్లై చేసుకోవచ్చు నాన్న. సో బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ ఇంక్రీజింగ్ లోడ్ నాన్న. సో ఇలా అమ్మాయి నీట్గా 4 మార్క్స్ 8 మార్క్స్ ఎటువంటి కొట్టువేతలు లేకుండా, కన్ఫ్యూజన్ లేకోకుండా సో నీట్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళింది నాన్న. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ 4 మార్క్స్ అయిన తర్వాత నెక్స్ట్ నాన్న సెక్షన్ ఏ. నువ్వు ఏ సెక్షన్ స్టార్ట్ చేయి, ఆ సెక్షన్ ఒక చోటు ఉండాలి అని చెప్పింటాను. ఫస్ట్ సెక్షన్ డి రాసింది అమ్మాయి, సెక్షన్ సి రాసింది, తర్వాత సెక్షన్ ఏ. సెక్షన్ ఏ, సెక్షన్ బి ఎప్పుడు 1 మార్క్ 2 మార్క్స్ కాదు నాన్న.
సీరియల్ ఆర్డర్లో రాయడానికి ట్రై చేయండి. అర్థమవుతుందా? అంటే సార్ 1 మార్క్ 9 ఉంటాయి, 2 మార్క్స్ 14 ఉంటాయి కదా, సీరియల్ ఆర్డర్లో రాయండి అంటున్నాను. సీరియల్ ఆర్డర్లో అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్వశ్చన్కి ఎన్ని లైన్స్ కనబడతాయి, ఎన్ని లైన్స్ పడతాయి చూడు. ఇప్పుడు సపోజ్ నాకు ఫస్ట్ క్వశ్చన్కి ఒక లైన్ సార్ 1 అని రాస్తావు, ఇక్కడ ఆన్సర్ రాసేస్తావు, మిగిలేసి జస్ట్ వదిలేసాయి. ఫస్ట్ నంబరింగ్ వేసుకో. ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్వశ్చన్ చూస్తావు, ఎన్ని లైన్స్ పడుతుంది, ఒక లైన్ సార్, హ్యాపీగా రాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 2 లైన్స్ పడుతుంది సార్, ఆన్సర్ 2 అని చెప్పేసి 2 లైన్స్ వదిలేసాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎన్ని లైన్స్ పడుతుంది, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎన్ని లైన్స్ పడుతుంది, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎన్ని లైన్స్ పడుతుంది, అలా సీరియల్ ఆర్డర్లో రాయండి. సో ఫస్ట్ సీరియల్ ఆర్డర్లో నెంబర్స్ వే, ఆ ఆన్సర్కి ఎన్ని లైన్స్ పడుతుందో అన్ని లైన్స్ వదిలేసి నువ్వు నంబరింగ్ వే ఫస్ట్. అప్పుడేమవుతుంది, కరెక్షన్ చేసేవానికి కన్ఫ్యూజన్ ఉండదు నాన్న. సో నువ్వు ఎన్ని కరెక్ట్ రాసినావు, ఎన్ని తప్పు రాసినావు, దానికి సంబంధించి వాడు ఈజీగా మార్క్స్ ఎంటర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది నాన్న, రైట్? కాబట్టి ఇక్కడ 1 మార్క్ 2 మార్క్స్ మాత్రము సీరియల్ ఆర్డర్లో నంబరింగ్ వేయండి. అందుకే ఇక్కడ చూడండి అమ్మాయి, సో సీరియల్ ఆర్డర్లో నంబరింగ్ వేసింటుంది చూడు. 1 ఫస్ట్ 1, నెక్స్ట్ సెకండ్ 1, 2 లైన్స్ రిక్వైర్డ్, సో కాబట్టి 2 లైన్స్ వదిలేసి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ 4, నెక్స్ట్ ఫోర్త్ లైన్కి ఎన్ని లైన్స్ కావాలి, అప్రాక్సిమేట్ 4 లైన్స్ వదిలేసాయి, 5, 6 అలా రాసుకుంటూ వెళ్ళి. లేదు సార్ నాకు 9 ఆన్సర్ వచ్చు సార్, హ్యాపీగా 1 2 3 4 1 to 9 సీరియల్ ఆర్డర్లో ఆన్సర్ రాసుకుంటూ పో, డోంట్ వరీ. ఇలా 1 to 9 రెగ్యులర్గా క్లారిటీగా 1 to 9 ఇక్కడే ఉన్నాయి చూడన్నా, 1 to 9 ఇక్కడ రాసుకుంటూ వెళ్ళింది అమ్మాయి. నెక్స్ట్ సెక్షన్ బి స్టార్ట్ చేసింది, 2 మార్క్స్. సో సెక్షన్ బి 2 మార్క్స్లో చూడన్న, సో సేమ్ సీరియల్ ఆర్డర్లోనే ఉంటాయి, రైట్? సో 10th 1, 11th 1 నీకు రాలేదు, లీవ్ సమ్ స్పేస్, సో ఇక్కడ 2 లైన్స్ వదిలేసి నెక్స్ట్ 13th 1 ట్రై చేయి. సార్ నాకు ఈ ఆన్సర్ రాయడానికి మినిమం అప్రాక్సిమేట్ 5 లైన్స్ పడుతుంది, 5 లైన్స్ వదిలేసి నెక్స్ట్ సీరియల్ నెంబర్ వే. అప్పుడు నీకు క్లారిటీ ఉంటుంది. టోటల్ సీరియల్ ఆర్డర్లో నీకు 1 మార్క్ 2 మార్క్స్ రిప్రజెంటేషన్ ఉంటుంది నాన్న. సో ఇక్కడ 11th క్వశ్చన్ చూడన్నా, నెక్స్ట్ 12th 1, సో జాగ్రత్తగా చూడు. సో 2 మార్క్స్ మొత్తం అన్ని కూడా సీక్వెన్షియల్గా, ఎక్కడ కూడా నీకు కొట్టువేతలు ఉండదు ఈ పేపర్లో. సో కన్ఫ్యూజన్ లేకుండా, సో క్లారిటీగా లైన్ బై లైన్, సో ఎక్కడ కూడా నీకు చూడన్న ఒక ఆన్సర్కి ఇంకో ఆన్సర్ మధ్యలో ఒక గ్యాప్ కూడా, ఒక లైన్ గ్యాప్ కూడా ఇచ్చేసింది అమ్మాయి. అంటే నీకు మళ్ళీ ఇంకోసారి ఇంకో లైన్ అడ్డంగా వేసి దాన్ని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో 2 మార్క్స్ నువ్వు సపరేట్గా రాస్తూ వెళ్ళడానికి నువ్వు మళ్ళీ లైన్స్ వేసి డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక్కొక్క ఆన్సర్కి ఒక్కొక్క లైన్ వదిలేసింది అమ్మాయి. సో నీకు ఈ ఆన్సర్ ఈ సపరేట్ 15th ఆన్సర్ ఇది, నీకు ఇక్కడ క్లారిటీ అయిపోతుంది. 14th ఆన్సర్ ఇక్కడ, నీకు ఎక్కడ కూడా కరెక్షన్ చేసేవాడు కన్ఫ్యూజన్ కాదు నాన్న. సో నీకు క్లారిటీగా ఈ పేపర్ రిప్రజెంటేషన్ ఉంటుంది చూడండి. 16th 1, సో 17th, 18, 19 చూడండి. సో ఇట్లా 2 మార్క్స్ అన్నీ ఒక చోట సీరియల్ ఆర్డర్, 1 మార్క్ సీరియల్ ఆర్డర్, బట్ 2 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి మధ్యలో, ఆన్సర్కి మధ్యలో ఒక లైన్ గ్యాప్. సో నీకు క్లారిటీగా నీకు ఉంటుంది చూడన్న. ఆన్సర్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూడు, ఎక్కడ కూడా నీకు డిస్టర్బెన్స్ ఉండదు. డోంట్ వరీ, ఒక లైన్ మీద పడితే ఏం కాదు, డోంట్ వరీ, బట్ లీవ్ సమ్ 1 లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ 2 మార్క్స్ క్వశ్చన్కి. అప్పుడు నీకు క్లారిటీగా మెయింటైన్ అవుతూ ఉంటుంది చూడండి. అలా 2 మార్క్స్ అన్ని రాసేసింది అమ్మాయి. తర్వాత నెక్స్ట్ చాయిస్ నాన్న. చాయిస్ అంటే రిమైనింగ్ క్వశ్చన్స్. సో సెక్షన్ సి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా 4 మార్క్స్, రిమైనింగ్ అమ్మాయికి ఏవైతే వచ్చిందో అవన్నీ రాసేసుకుంటూ వెళ్ళిపోయింది నాన్న. ఇలా మీకు టోటల్ సో 32 పేజెస్ని నువ్వు ఈజీగా యూటిలైజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు నాన్న. అర్థమవుతుందా? ఇలా మీరు పేపర్ ప్రజెంటేషన్ మీరు చేస్తూ వెళ్ళాలి నాన్న. బట్ ఎక్కువగా మీరు ఏదో నంబర్స్ ఇచ్చుకోవడము అలాంటివన్నీ, అంటే ఈ స్కెచ్ పెన్స్ వాడడము అలాంటివన్నీ చేయకోకుండా, అర్థమవుతుందా? సో బ్లూ బ్లాక్ తర్వాత పెన్సిల్ యూజ్ చేయండి. తర్వాత లైన్ బై లైన్ వదిలిపెట్టండి. ఒక్కొక్క క్వశ్చన్కి ఇంకొక 2 మార్క్స్ మాత్రమే, ఒక్కొక్క సెక్షన్ క్లారిటీగా రాయండి సపరేట్గా. తర్వాత 1 మార్క్ 2 మార్క్స్ మాత్రం సీరియల్ ఆర్డర్లో నంబరింగ్ వేయండి, అప్పుడు కరెక్షన్ చేసే వారికి క్లారిటీగా ఉంటుంది. సో 2 మార్క్స్ మాత్రం ఒక్కొక్క ఆన్సర్కి ఇంకో ఆన్సర్కి మధ్యలో ఒక లైన్ వదిలేసాయి, ఈ క్లారిటీగా కనబడుతుంది నాన్న. అర్థమవుతుందా? సో ఇంకా దీని మీద నీకు ఏమైనా డౌట్స్ ఉంటే పేపర్ ప్రజెంటేషన్లో మీరు నాకు కామెంట్స్ చేయండి, జస్ట్ చాట్ చేయండి, మెసేజెస్ చేయండి, ఐ విల్ రిప్లై యూ నాన్న, రైట్? సో ఫర్ మోర్ అప్డేట్స్, సో ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాన్న. థ్యాంక్ యూ.